హాయ్ ఫ్రెండ్స్, నేను లక్కీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక నైట్ క్రీమ్ని టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది చందన్తో చేసిన నైట్ క్రీము. మనం చందనము అవన్నీ మనం చాలా ఫేస్ క్రీమ్స్లో చెప్తూ ఉంటారు కదా, అడ్వర్టైజ్మెంట్స్లో వీటిలో చందనం యూజ్ చేసాము అని చెప్పేసి, రోజ్ వాటర్ యూజ్ చేసాము అని చెప్పేసి, అది మీకు స్కిన్ని చాలా గ్లో ఇస్తుంది మీ స్కిన్కి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అడ్వర్టైజ్మెంట్స్లో వాటిలో. సో ఇది వచ్చేసి DIY చందన్ క్రీము. మనము ఇంట్లోనే చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకోకుండా. మనం బయట అడ్వర్టైజ్మెంట్స్ చూసి ఇలా చందనం వాడాము, మీ స్కిన్ చాలా గ్లో వస్తుంది అలా చెప్తూ ఉంటారు కదా ఆ క్రీమ్స్కి. వాటిలో అయితే చాలా వరకు 0% అలా తక్కువ యూజ్ చేస్తారు. మనం ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూస్తే 0.2% అని అంత వాడాము చందనం మేము అని చెప్పేసి ఇస్తూ ఉంటారు. సో DIYగా చేసుకుంటే మనకి కొంచెం బెనిఫిట్ అయితే ఉంటుంది అని చెప్పేసి నేను ఇది ట్రై చేస్తున్నాను. ఇది ట్రై చేసి ఎలా ఉంది అనేది మీకు రివ్యూ ఇస్తాను. ఫస్ట్ అయితే మనం ఈ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ నైట్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ఒక బౌల్ అని స్పూన్ తీసుకోవాలి. 2 స్పూన్స్ అలోవెరా జెల్ తీసుకోవాలి. 1 స్పూను చందన్ పౌడర్, 1/2 టీ స్పూను పసుపు, ఇది కస్తూరి పసుపు తీసుకోవాలి. రోజ్ వాటర్ 2 స్పూన్స్, 1 టీ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం. ఈ చందన్ పౌడర్ మనకి స్కిన్కి చాలా మంచిది. మనం చాలా క్రీమ్స్ బయట కొనే క్రీమ్స్లో అన్ని చందన్ ఉంది, చందన్ పౌడర్ ఉంటుంది. చందనం పౌడర్ ఉండటం వల్ల స్కిన్ గ్లో ఉంటుంది అంటారు కదా. సో ఈ క్రీమ్ మనం ఇంట్లోనే DIYగా చేసుకుంటే మన స్కిన్ అనేది గ్లో ఉంటుందంట, అండ్ డార్క్ స్పాట్స్ ఉన్న అవన్నీ రిమూవ్ అవుతాయంట. సో ఏదైనా కంటైనర్ తీసుకొని ఇలాగా దానిలోకి మనం ఈ క్రీమ్ని ఫిల్ చేసుకోవాలి. ఇది చందన్ క్రీము చూడండి, చందనంతో చేసిన క్రీమ్. ఇది మనకి చాలా క్రీమ్స్లో ఉంటాయి. DIY క్రీమ్ వాడడం వల్ల మనకి డైరెక్ట్గా మనం ఎంతెంత క్రీమ్ యూజ్ చేసాం మనకు తెలుస్తుంది కదా. సో మనకి హెయిర్ స్కిన్ అనేది చాలా బ్రైట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది మేకింగ్ అయితే ఇలా ఉంది. ఇది ఓన్లీ ఒక్కసారి మీకు జస్ట్ హ్యాండ్ మీద అయితే అప్లై చేసి చూపించాను మీకు ఎలా ఉంది అనేది మీరు చూడొచ్చు. అంటే నా హ్యాండ్ అయితే కలర్గానే ఉంటుందని చెప్పాను కదా, మీకు అంత చూపించినా మీకేమీ తెలియకపోవచ్చు. ఒకవేళ నేను వచ్చేసి ఇది ఒక్కసారే కదా అప్లై చేశాను, నేను ఇంకా కొన్ని రోజులు యూజ్ చేసి ఇది రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను. ఒక 1 వీక్ అన్న యూజ్ చేసి మీకు ఈ క్రీమ్ ఎలా ఉంది అనేది నేను మీకు రివ్యూ ఇస్తాను. ఒకవేళ బాగుంది, బాగానే స్కిన్కి బాగానే అప్లై అవుతుంది, అండ్ అంటే కొంచెం మనం ఇందులో ఆయిల్స్ యూజ్ చేసాం కదా, ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మళ్ళీ పింపుల్స్ అలా వస్తాయి కదా. సో అది ఎలా ఉంది అనేసి నేను మీకు 7 డేస్ యూజ్ చేసి మీకు ఎలా ఉందో రివ్యూ ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే 7 డేస్ అయిపోయింది. 7 డేస్ నేను ఈ చందన్ పౌడర్ని ఫేస్కి అప్లై చేశాను, 7 నైట్స్. ఇంకా ఈ క్రీమ్ అయితే ఉంది, నాకు ఇంకా 4-5 డేస్ వస్తుంది అనుకుంటా. నేను 7 డేస్ ఈ క్రీమ్ యూజ్ చేశాక నా స్కిన్ అయితే ఇలా ఉంది చూడండి. నాకైతే స్కిన్ గ్లో ఉన్నట్లు ఉంది. ఎందుకంటే కంపేర్ టు నాకు చెప్పాను కదా, నా నెక్ కలర్ మీద చాలా డల్ ఉంటుంది, కొంచెం ఈవెన్ అయినట్టుంది. కొంచెం ఇంకా ఎక్కువ రోజులు యూజ్ చేస్తే మాత్రం ఇది వర్క్ అవుతుంది. మీరు కూడా ఈ క్రీమ్ అయితే ట్రై చేసి చూడండి. అండ్ నాకు ఈ క్రీమ్ వాడినప్పుడు పింపుల్స్ వస్తాయి లేదా అని కూడా చెప్తా అన్నా కదా, నేనైతే ఇది వాడేటప్పుడు ఒక 2 పింపుల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ 2 పింపుల్స్ వచ్చాయి కానీ అవి తగ్గిపోయాయి. క్రీమ్ అయితే బాగా వర్క్ అయింది. మీకు గ్లోయింగ్ స్కిన్ కావాలంటే మాత్రం మీరు ట్రై చేయండి. నా స్కిన్ చూసారు కదా, మీకు చూపించేసాను ఎలా ఉందని. ఇది ఇక్కడైతే ఏమీ మేకప్ అయితే ఏమీ లేదు నా స్కిన్ మీద, మీరైతే చూడొచ్చు. మీకు నచ్చితే మీరు కూడా ఈ క్రీమ్ని ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి పెట్టండి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.